బాగున్నాం మేడం. మేము గుంటూరు జిల్లా నుంచి వచ్చాము మేడం. ఇంతకంత దూరం నుంచి స్వామిని చూడటానికి. స్వామి అదృష్టం మాకు కలిగిందమ్మా. స్వామి భక్తి రూపం. గుంటూరు జిల్లా నుంచి వచ్చాం మేడం. ఇక్కడ మీ చుట్టాలు ఉంటారా? మా అబ్బాయి గారు. ఎన్నోసారి రావడం? ఫస్ట్ టైమా? ఇప్పుడే ఫస్ట్ టైం. మొన్న పోయిన సోమవారం వచ్చాము మేడం. ఈ సోమవారం వచ్చాము. ఎన్నిసార్లు వచ్చినా తక్కువే మేడం. భక్తి టీవీ చూస్తారు ఇంట్లో? అమ్మా రోజు వారం అయిపోయిన దాకా, ఈ పూజ అయిపోయిన దాకా చూస్తూనే ఉంటాం మేడం. మొత్తానికి వచ్చారు, అడుగు పెట్టారు. మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము మేడం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. గీతావాణి. గీతావాణి గారు, మీ పేరు చాలా బాగుంది. దిల్సుఖ్ నగర్. ఓకే, ఎన్నోసారి రావడం? 4th టైం. నించున్నారు ఎందుకు? ఎందుకు నించున్నారు? కూర్చోలేను, మోకాలు నొప్పి. అంతేనా? అయినా సరే రావాలి, దీపాలు వెలిగించాలి. భక్తి టీవీ చూస్తూ ఉంటారా? చూస్తుంటారు. భక్తి టీవీ వాళ్ళకి ఏం చెప్తారు? 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 అందరూ భక్తిగా ఉండాలని చెప్తాను నేను. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎక్కడి నుంచి? కుకట్పల్లి నుంచి వచ్చాము. భక్తి అంతా మీలోనే కనిపిస్తుంది నాకు. నిజమా? మన భక్తి ఉండాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి మనమంతా. సో ఇలా సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన హిందువులందరినీ ఒక దగ్గర చేయడం, ఇలాంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయడం, ఏం చెప్తారు? తప్పకుండా చేయాలి. ఎందుకంటే రోజు రోజుకి మనకి హడావుడిలో ధర్మాన్ని మర్చిపోతున్నారు, దైవాన్ని మర్చిపోతున్నారు, దేవుణ్ణి మర్చిపోయి పూజలకు దూరం అవుతున్నారు. అలాంటప్పుడు ఇలాంటి సనాతన ధర్మంలో ఇలాంటి పూజలు చేస్తూ ఉంటే రాబోయే తరానికి, పిల్లలకి ఎంతో భక్తిని పెంపొందిస్తుంది. భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే మన అందరికీ శాంతి ఉంటుంది. మన దేశాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, మన ప్రపంచాన్ని కానీ శాంతి పదంలో నడిపిస్తుంది. భక్తి కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట చేస్తుండాలని మా కోరిక. నేను సనత్ నగర్లో శ్రీ బంగారు మైసమ్మ దేవాలయాన్ని ఒక కమిటీకి చైర్మన్గా నేను వివరిస్తున్నాను. ఆ గుడి డెవలప్మెంట్ కూడా అందరు సహకరిస్తున్నారు. అదేవిధంగా ప్రతి చోట కూడా ఇలాంటి కార్యక్రమాలు పెంపొందిస్తే, భక్తిని పెంపొందిస్తే మనకి శాంతిని, మన భక్తిని పెంపొందిస్తే. ఓకే, ఇంత పెద్ద కార్యక్రమాన్ని భక్తి టీవీ చేస్తోంది, ఏం చెప్తారు భక్తి టీవీకి? చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది భక్తి. ఇప్పుడే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఇంకా పెంపొందించాలి. కేవలం సంవత్సరానికి ఒక్కసారి మీరు చేస్తున్నారు, కానీ సంవత్సరానికి ప్రతి పండగ కూడా, ప్రతి పండగ విశేషాన్ని తెలియజేస్తూ కార్యక్రమాలు చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, మీ ఒక్క పండగకే చేస్తున్నారు మీరు, ఒక్కొక్క పండగకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఓకే, ట్రై చేస్తాం. మేము మీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? తనూజ. తనూజ, పేరు చాలా బాగుంది. ఎక్కడి నుంచి? ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ? బోరబండ. బోరబండ. ఓకే, సో ఎన్నోసారి రావడం? ఫస్ట్ టైం. సెకండ్ టైం. మంచిగా చీరలో వస్తే ఇంకా బాగుండేది కదా. చీరలో వచ్చాము, కొంచెం రష్ ఉందని డ్రెస్ వేసుకున్నాం. ఓకే, సో కోటి దీపోత్సవం లాస్ట్ టైం వచ్చారు, ఇప్పుడు మళ్ళీ వచ్చారు, అంతేనా? సెకండ్ టైం వచ్చాను. ఇదేదో కొత్తగా ఉంది. ఓకే, సో ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీ బిజీ ఉన్నారు, మా ఫ్రెండ్స్తో వచ్చా. ఓకే, సో ఎవరి ద్వారా తెలుసుకొని వచ్చారు? మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో వచ్చా, తెలుసుకొని వచ్చా. ఏమనిపిస్తుంది వచ్చినాక? అమ్మాయి వచ్చడం మంచిదైంది అనుకుంటున్నావా? అదేం లేదు, బాగా అనిపించింది. ఏం నచ్చింది? కళ్యాణం బాగుంది, చూడడం అదృష్టం. ఎక్కడి నుంచో వచ్చి దేవుళ్ళని చూడడం అదృష్టం. అంతే కదా. అప్పుడు మనం వెళ్ళినా కూడా అక్కడ ఏమంటారు, వాహన సేవలు కానీ అవేవి మనం చూడలేం, కళ్యాణాలు అందరికీ దక్కదు. అలాంటి గొప్ప అవకాశాన్ని భక్తి టీవీ మనకు కల్పిస్తోంది. భక్తి టీవీ వాళ్ళకి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్పాలి, ఇంతమంది చూస్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ.